ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రోల్ గా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ విత్ చిరంజీవి సార్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు, ఇంకా యూ డిడ్ నరేష్, రాజేంద్ర ప్రసాద్, అందరితో. అసలు యాక్చువల్ గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా, ఆయనతోనే నవయుగం. తర్వాత నరేష్ తో కొంగుచాటి కృష్ణుడు, అవన్నీ ఇంకా బ్లాక్ బస్టర్స్, పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసేసి. ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్? ఎవరితోనైనా నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు, సరదాగా జరిగే షూటింగ్. బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా కమర్షియల్గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు? డెఫినెట్లీ వెంకీ గారు. అంతేనా? యా. ఓకే. I have a very good rapport with him. In fact, beginning ఇప్పుడు చంటి సుందరకాండ టైంలో I was always a very quiet person. I never used to talk much. And ఆ టైంలో I was just a newcomer. And వాళ్ళందరూ they were already a superstar. Established and superstars in their own. సో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను, ఎవరితోనూ. లెట్ ఇట్ బి చిరంజీవి గారు, బాలయ్య గారితో ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ బాలయ్య కీప్ ఆన్ టాకింగ్, he keep on asking, keep on talking. So బాలయ్య గారు వాజ్ లిటిల్ డిఫరెంట్. ఐ వాజ్ లైక్ మాట్లాడకపోయినా మాట్లాడించేవారు. బట్ చిరంజీవి గారు, వెంకీ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ I was also quiet and they were also a little quiet. And we were all very professional, and first 2-3 films I was like very quiet, and tarvati then I became friends with them, friends with their family. It was like that slowly. So హీరోలతో కాంబినేషన్స్ అన్ని హిట్లు ఉన్నాయి. there were several hits మాట్లాడితే. అలాగే మలయాళం, కన్నడం, మోహన్ బాబు గారు టోటల్ డిఫరెంట్. చెప్పడం మర్చిపోయాను. మోహన్ బాబు గారు ఏంటంటే బెదిరించడం. ఐ స్టిల్ రిమెంబర్, నేను అప్పుడు చాలా యంగ్ కదా, ఐ వాజ్ టూ యంగ్. అల్లరి మొగుడు చేసేటప్పుడు అండ్ హీ యూస్ టు చుమ్మా పుల్ మై లెగ్. నాకు అది కామెడీగా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు అని కూడా నాకు అప్పుడు తెలీదు. అంత కూడా నాకు అంత I was not very ఏమంటారు, అసలు మాట్లాడేది అసలే నాకు అప్పుడు తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను వేరే. సో ఇట్స్ నాట్ లైక్ 100% I know తెలుగు వెరీ వెల్. సో కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలీదు, అర్థం చేసుకోలేకపోతాను. అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు తర్వాత తెలుసు, నా గురించా, ఓకే ఏం చెప్పారండి. It will be so funny and ఆయన హడావడి చేసి ఢామ్ డూమ్ అని వచ్చారు, మాట్లాడతారు, అందరినీ రే రారా పోరా అని పిలవటం, అదంతా. It was so different. He was so different from all the entire the rest of the heroes. Tamil lo gaani Telugu lo I've never seen anyone like that. And he was then I initially I was like little scared. అసలే నేను మాట్లాడను, ఆయనతో అస్సలు మాట్లాడను. ఇక్కడ అసలు పూర్తిగా పరిచయాలు లేవు, ఏమీ తెలీదు. I used to be friends with his family. లక్ష్మి, ఎవరు, విష్ణు. We used to sit and play. అంతాక్షరి ఆడతాము, మ్యూజికల్ చైర్స్ ఆడతాము షూటింగ్ అప్పుడు. It used to be so funny. And tarvata I started knowing about Mohan Babu garu. He's such a sweetheart actually. Yes. Urki baita pedda idi chesaru, but actually he's such a sweet person inside. And adi later stages lo నాకు తెలిసింది. నాకు టైం పట్టింది అందరినీ తెలుసుకోవటానికి. అందుకని it was now I am like friends with everyone. Of course. I'm like in course of time. Yeah, in course of time. నువ్వు కూడా రైజ్ అయ్యావు, you understood the world. Yes. అన్ని తెలిసి నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే I was very professional.
ఎస్ నోబడి కుడ్ సే ఐ వాజ్ అన్ప్రొఫెషనల్ ఆర్ డూ ఎనీథింగ్ ఆర్ సే ఎనీథింగ్. ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు. అవును. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రాంగ్ పాయింట్. ఎస్ ఎస్ ఇట్. అండ్ పీపుల్ వర్ స్కేర్డ్ ఆఫ్ దట్, ఇంక్లూడింగ్ మోహన్ బాబు గారు. Okay. అంత పెద్ద హడావడి ఓ రే రా అది ఇది చేసేవాళ్ళు కూడా హీ వాజ్ ఏ అమ్మాయితోనా కరెక్ట్ టైం చెప్పండి రా, తనకేం చెప్పారు నాకు అదే చెప్పండి రా అని చెప్పారు. నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు మోహన్ బాబు గారు. Oh God, it's nice. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారు నువ్వు అన్నట్టుగా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ కూల్గా ఉంటారు సెట్లోని. దే ఆర్ ఆల్సో వెరీ జావియల్గా ఉండే హీరోలు. అందులో చిరంజీవి గారుతో నువ్వు ముఠామేస్త్రి, స్నేహం కోసం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసావు. బట్ యూ హ్యాడ్ మోర్ హిట్స్ విత్ వెంకటేష్ గారు. వెంకటేష్, నాగార్జున 1 or 2. Yeah, I did 3 films. ప్రెసిడెంట్ గారు పెళ్ళం, అల్లరి అల్లుడు. అల్లరి అల్లుడు. 2 films. I 2 guess. films. Both were hits. ఎగ్జాక్ట్లీ. తర్వాత దానిలో కూడా నువ్వు ఇప్పుడు అల్లరల్లుడు నిన్నే పెళ్ళాడితే చేస్తుంటే అది కూడా మిస్ అయ్యింది. పార్ట్ 2 తీయాలి నీ గురించి. ఎగ్జాక్ట్. ఇప్పుడు అల్లరి అల్లుడులోని నాటీ గర్ల్, Yeah. వెరీ నాటీ. అండ్ నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు నాటీ గర్ల్ కోడి రామకృష్ణ గారితో. Yeah. తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు, వెరీ నాటీ మిస్చువస్ క్యారెక్టర్స్. Yeah. ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు. Yes. ఈ రెండిట్లో నీకు ఏది కంఫర్టబుల్ గా అనిపించేది? అల్లరి. అల్లరా? యా, లోపల ఉన్న అల్లరితనం అంతా బయటపడింది అప్పుడే. అంటే నీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో అది ఎక్స్పోజ్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. సో ఐ వాస్ లైక్ బీయింగ్ హ్యాపీ డూయింగ్ దట్. అదేలే, బాగా లూజ్ గా ఉంటాయి, Yes. లిబరల్ గా ఉంటాయి మూమెంట్స్ కానీ, డైలాగ్స్ కానీ, Yes. బాడీ లాంగ్వేజెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమాలో. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కావచ్చు, ఎనీ గివెన్ లాంగ్వేజ్, హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు there have been many instances they used to fall in love. It's a natural course. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ MBS IT ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్, రైట్? అలాగే నీకెప్పుడు నోబడీ హ్యాస్ ప్రపోజ్డ్ యూ? నువ్వు కూడా నువ్వు ఎక్కువ ఆలోచన రాలేదా? No, the point was I was too young for everybody ఆ టైంలో. తమిళ్ కానీ, తెలుగు కానీ, మలయాళం కానీ, ఐ వాజ్ ఆల్వేస్ టూ యంగ్ ఫర్ దెమ్. కరెక్ట్. ఐ వాజ్ టూ యంగ్. కరెక్ట్ ఫ్యాక్టర్ అది. అండ్ ఆల్సో ఐ వాజ్ టూ నైవ్. నాకు బై ద టైమ్ ఐ రియలైజ్డ్ వాట్ ఇస్ రొమాన్స్, వాట్ ఇస్ లవ్, what is man and woman relation. Actually, to be honest, in real life లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేట్, చాలా వాట్ యు సే వెరీ మీడియోకర్ స్టూడెంట్, వెరీ వెరీ మీడియోకర్ స్టూడెంట్. లోపల ఉన్న అల్లరితనం అంతా బయటపడింది అప్పుడే. అంటే నీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో అది ఎక్స్పోజ్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. ఆ టైంలో ఈ సినిమా, ఈ క్యారెక్టర్ సరిగా రాదు, సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఈ అమ్మాయి ఇలా చెప్పగానే వాళ్ళందరూ స్టార్టెడ్ థింకింగ్, డైరెక్టర్, హీరో అందరూ, ఓ అవునా ఇది బాగుంటుందా, చేస్తే తప్పైపోతుందా, దే ఆల్సో స్టార్టెడ్ థింకింగ్. దెన్ దే సెడ్ సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని. ఐ వాజ్ నాట్ టూ హ్యాపీ. లేదు, చేస్తే అదే చేస్తాను, లేకపోతే నేను చేయను, నాకు వద్దు అని చెప్పి అది చేయలేదు. అలా మిస్ అయిందా? అదే, కానీ నువ్వు చేస్తుంటే మాత్రం నీకు ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అయింది. 100%. కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు, నేను చేస్తుంటే మరి అంత హార్ష్ గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్. కొంచెం లాస్ట్ లో కొంచెం మనసు మారి అదే సంథింగ్ ఎండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. చాలా యారగెంట్, రిలక్టెంట్, అడామెంట్ క్యారెక్టర్ అది.
అంత స్ట్రాంగ్ హెడెడ్ గా ఉండదు. నువ్వు చేసుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు. ఓకే. బికాస్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఈవెన్ మోర్. ఎన్హాన్స్డ్ రియల్లీ. నువ్వు మిస్ అయ్యేవు అన్నాను కానీ బట్ రమ్యకృష్ణ గారు డిడ్ వెరీ వెల్. షీ వాస్ టూ గుడ్. షీ డిడ్ వెరీ వెల్. డామ్ గుడ్. అవును. yes ఎందుకంటే ఆ యార్గన్స్ గట్ట బాగా I know. యాక్ట్ చేయగలిగింది. ఆ క్యారెక్టర్ వల్లే ఆవిడకి బాహుబలిలో కూడా yeah ఆ క్వీన్ క్యారెక్టర్ రావడానికి కూడా అదే బేస్. yes నరసింహ oh my క్యారెక్టర్. god, Bahubali చూసి I was amazed. I called her immediately. I said, Rajamata, ఎక్కడ ఉన్నా? I really called her and I wished her and she was like, thank you sweetheart, thank you. ఈ క్యారెక్టర్ రావడానికి ఆ క్యారెక్టర్ బేస్. Correct. ఎందుకంటే షీ కుడ్ ప్రూవ్ హెర్. True. ఒక ఎలిగెన్స్ ఏదైతే ఉందో Yeah. దాన్ని రాజమౌళి గారు బాగా, అంటే దానికి శ్రీదేవి గారిని అనుకున్నారట ముందు, అది వేరే విషయం. అవును. ఏదో ఆవిడ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగింది గట్టానని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది. Okay. దట్ ఈస్ ది రీజన్ దే కుడ్ నాట్ ఎఫర్డ్ అని. వీ డు నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ ఇన్. Okay. నార్మల్గా యూ సెడ్ దట్ సీతారామయ్య గారి మనవరాలు వచ్చి అప్పటి వరకు చంటి సినిమాలో ఎవరిని హీరోయిన్గా పెట్టాలి అని దేర్ వాజ్ ఎ లాంగ్ రో ఆఫ్ డిస్కషన్స్. Oh. అప్పుడు Okay. జరుగుతున్న టైంలో కరెక్ట్గా సీతారామయ్య గారి మనవరాలు వచ్చి పెద్ద హిట్ అయింది. Aha. వెంటనే దెట్టుకెడేషన్ Okay, okay. నీకు వెంటనే షిఫ్ట్ అయిపోయారు. సీతారామయ్య గారి మనవరాల తర్వాత చంటి. అవును. Right? అవును. Yeah, correct. నేను ఐ వాజ్ ఫాలోయింగ్ దోస్ డిస్కషన్స్ ఎట్ ద టైమ్. Aha. ఇంకా మరి నో సెకండ్ థాట్ అనమాట. Oh. సీతారామయ్య గారి మనరాలు వచ్చింది అంతే. 5 బ్రదర్స్ ఒక సిస్టర్ అంటే మెయిన్ అవే Oh. అని చెప్పి కనెక్ట్ అయింది అది Okay. ఆ సినిమా. అండ్ యూ సెడ్ తెలుగులోనే నీకు మంచి ఇమేజ్ వచ్చింది. హీరోలుగా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ విత్ చిరంజీవి సార్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, Yeah. మోహన్ బాబు, Yeah, yeah. Huh? Yes. ఇంకా యూ డిడ్ నరేష్, అందరితో. రాజేంద్ర ప్రసాద్. Yes, అందరితో. అసలు యాక్చువల్ గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా. అవును. ఆయనతోనేగా? ఆయనతోనే నవయుగం. నవయుగం. తర్వాత నరేష్ తో కొంగుచాటు కృష్ణుడు అవును. అవన్నీ ఇంకా అన్ని బ్లాక్ బస్టర్స్ పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసేసి. ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్? ఎవరితోనైనా నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు, సరదాగా జరిగే షూటింగ్. బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా కమర్షియల్గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు? డెఫినెట్లీ వెంకీ గారు. అంతేనా? యా. ఓకే. I have a very good rapport with him. In fact, beginning ఇప్పుడు చంటి సుందరకాండ టైంలో I was always a very quiet person. I never used to talk much. And ఆ టైంలో I was just a newcomer. And వాళ్ళందరూ they were already a superstar, established and superstars in their own. సో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను, ఎవరితోనూ. లెట్ ఇట్ బి చిరంజీవి గారు, బాలయ్య గారితో ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ బాలయ్య కీప్ ఆన్ టాక్స్, ఈ టాకింగ్ ఈ కీప్ ఆన్ ఆస్కింగ్, కీప్ ఆన్ టాకింగ్. సో బాలయ్య గారు వాజ్ లిటిల్ డిఫరెంట్. ఐ వాజ్ లైక్ మాట్లాడకపోయినా మాట్లాడించేవారు. బట్ చిరంజీవి గారు, వెంకీ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ not I was also quiet and they were also a little quiet. And we were all very professional, and first 2-3 films I was like very quiet, and aa tarvati then I became friends with them, friends with their family. It was like that slowly. So హీరోలతో కాంబినేషన్స్ అన్ని హిట్లు ఉన్నాయి. దేర్ వర్ సెవరల్ హిట్స్ మాట్లాడితే. అలాగే మలయాళం, కన్నడం. మోహన్ బాబు గారు టోటల్ డిఫరెంట్. చెప్పడం మర్చిపోయాను. మోహన్ బాబు గారు ఏంటంటే బెదిరించడం. ఐ స్టిల్ రిమెంబర్, నేను అప్పుడు చాలా యంగ్ కదా, ఐ వాజ్ టూ యంగ్. అల్లరి మొగుడు చేసేటప్పుడు అండ్ హీ యూస్ టు చుమ్మా పుల్ మై లెగ్. నాకు అది కామెడీగా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు అని కూడా నాకు అప్పుడు తెలీదు. అంత కూడా నాకు అంత I was not very ఏమంటారు, అదే ఆ జోక్ ని రిసీవ్ చేసుకునే. I was too naive, I was too small, too innocent. అమాయకం. అసలు మాట్లాడేది అసలే నాకు అప్పుడు తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను వేరే. So it's not like 100% I know Telugu very well.
సో కొన్ని కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలీదు, అర్థం చేసుకోలేకపోతాను. అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, తర్వాత తెలిసిన ఓ నా గురించా, ఓకే ఏం చెప్పారండి. ఇట్ విల్ బి సో ఫన్నీ. అండ్ ఆయన యూనో హడావడి చేసి ఢామ్ డూమ్ అని వచ్చారు, మాట్లాడతారు, అందరినీ రే రారా పోరా అని పిలవటం. అదంతా ఇట్ వాస్ సో డిఫరెంట్. హీ వాస్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ద హీరోస్. తమిళ్లో కానీ తెలుగులో ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ వన్ లైక్ దట్. And he was then I initially I was like little scared. అసలే నేను మాట్లాడను, ఆయనతో అస్సలు మాట్లాడను. ఇక్కడ అసలు పూర్తిగా పరిచయాలు లేవు, ఏమీ ఏమీ తెలీదు. ఐ యూస్ టు బి ఫ్రెండ్స్ విత్ హిస్ ఫ్యామిలీ, లక్ష్మి, ఎవరు విష్ణు, we used to sit and play. అంతాక్షరి ఆడతాము, మ్యూజికల్ చైర్స్ ఆడతాము షూటింగ్ అప్పుడు. It used to be so funny. And తర్వాత I started knowing about Mohan Babu garu. He's such a sweetheart actually. Yes. ఊరికి బయట ఓ పెద్ద ఇది చేస్తారు, బట్ యాక్చువల్లీ హీ సచ్ అ స్వీట్ పర్సన్ ఇన్సైడ్. అండ్ అది లేటర్ స్టేజెస్ లో నాకు తెలిసింది. నాకు టైం, అవును నాకు టైం పట్టింది అందరినీ తెలుసుకోవటానికి.